अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच सर्वस्य चाहं हृदि सन्निविष्णो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो వేదాంతకృత్వేదవిదేవ చాహం. తాత్పర్యము: ఈ శ్లోకం భగవంతుని ఉనికిని మన దైనందిన జీవితంలో చూపిస్తుంది. మొదటగా అంతర్యామి. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు. ఆయన ప్రతి హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడు. మన ప్రతి ఆలోచన, ప్రతిస్పందన ఆయన సాక్షిగానే జరుగుతుంది. రెండవదిగా మానసిక శక్తుల మూలం. మన మనస్సులో కలిగే 3 ప్రధాన మార్పులకు ఆయనే కారణం. ఒకటి స్మృతి, అనగా గతంలో నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడం. రెండవది జ్ఞానం, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, వివేకంతో ఆలోచించడం. మూడవదిగా అపోహనం, అనగా అనవసరమైన విషయాలను మర్చిపోవడం. మరపు అనేది భగవంతుడు ఇచ్చిన వరమే. లేకపోతే మనిషి గత బాధలను మోయలేడు. మూడవది వేదాల సారం. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ చదివేది ఎవరి కోసం? చివరికి పరమాత్మను తెలుసుకోవడానికి. వేదాల ద్వారా తెలుసుకోదగినది నేనే, ఆ వేదాల లక్ష్యము నేనే అని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. మనం ఏదైనా విజయం సాధించినప్పుడు నేనే నా తెలివితో సాధించాను అని అహంకరిస్తాము. కానీ ఈ శ్లోకం ఏం చెబుతుందంటే, నీకు ఆ తెలివిని, ఆ సమయానికి కావలసిన జ్ఞాపక శక్తిని ఇచ్చింది నీ లోపల ఉన్న పరమాత్మ. ఈ స్పృహ ఉంటే మనిషికి అహంకారం తగ్గి వినయము పెరుగుతుంది. ఓ